వంగ గీత పవన్ కళ్యాణ్ చేతిలో తొలిసారిగా ఓడిపోయిన నాయకురాలు. ఇంతకుముందు ఎప్పుడు పవన్ కళ్యాణ్ ఎవరి మీద గెలిచిన దాఖలాలు లేవు. ఆయన పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయిన సంగతి అందరికీ తెలుసు. మొదటిసారిగా ఆయన పిఠాపురంలో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వంగ గీత మీద విజయం సాధించారు. అయితే వంగ గీత అంతకుముందు పిఠాపురం నుంచి ప్రజారాజ్యం తరపున గెలుచున్నారు. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ తరపున ఎంపీగా కాకినాడ నుంచి ప్రాతినిధ్యం వహించారు. దానికి ముందు ఆమె జడ్పీ చైర్పర్సన్గా, రాజ్యసభ సభ్యురాలుగా, ఇతర అనేక విషయాల్లో కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వహించిన నాయకురాలు. ఆమెకి రాజకీయంగా విశేష అనుభవం ఉంది. అలాంటి నాయకురాలు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కానీ వచ్చే ఎన్నికల్లో ఆమెకి టికెట్ గ్యారంటీగా దక్కుతుందా అంటే సందేహమే. అలాంటి అవకాశాలు నామమాత్రమే అనేటువంటి అభిప్రాయం బలపడుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల పలు నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను మార్చుకుంటూ వెళ్తున్నారు. కానీ పిఠాపురంలో మాత్రం వంగ గీతని కొనసాగిస్తున్నారు. అయితే చివరి నిమిషంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎస్విఎస్ఎన్ వర్మ పార్టీ ఫిరాయిస్తే మాత్రం ఖచ్చితంగా వంగ గీతను పక్కన పెట్టి ఆ సీటు వర్మకి కేటాయించే అవకాశం ఉంది అనేటువంటి అభిప్రాయం సర్వత్రా వినిపిస్తుంది. ఎందుకంటే వ్యక్తిగతంగా వర్మ చాలా బలమైన నాయకుడు. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల మీద స్పందించే నాయకుడిగా ఆయనకి గుర్తింపు ఉంది. కానీ అనూహ్యంగా రాజకీయ కారణాలతో పొత్తు కారణంగా ఆయనకి 2024లో బెర్త్ మిస్ అయ్యింది. 2029లో కూడా కన్ఫర్మేషన్ కనిపించట్లేదు. అప్పుడు కూడా ఆయన వెయిటింగ్ లిస్టులోనే ఉంటారు. జనసేన, తెలుగుదేశం పార్టీ ఈ కూటమి కొనసాగితే మాత్రం ఖచ్చితంగా వర్మ మరోసారి నిరాశ చెందక తప్పని పరిస్థితి ఉంటుంది అన్నది సుస్పష్టం. ఇలాంటి తరుణంలో వర్మకి ఆల్టర్నేట్గా పక్క నియోజకవర్గాలకి వెళ్ళాలనేటువంటి ఆలోచన ఉన్నప్పటికీ సామాజిక ఇతర అనేక కారణాలతో ఎక్కడ వర్మకి అవకాశం ఉండకపోవచ్చు అనేటువంటి వాదన కూడా ఉంది. దాంతో అనివార్యంగా వర్మ పార్టీ మారి వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకుని పోటీ చేయాలి అని సిద్ధమైతే మాత్రం జగన్మోహన్ రెడ్డి వర్మ వైపు మొగ్గు చూపే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. దాంతో జగన్మోహన్ రెడ్డి వర్మ వైపు మొగ్గు చూపితే అప్పుడు వంగ గీత పరిస్థితి ఏంటి అనేటువంటి ప్రశ్న ఉదయిస్తుంది. అయితే వంగ గీతకి అనేక ఆప్షన్స్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే కాకినాడ పార్లమెంటు స్థానం నుంచి గతంలో ఆమె గెలిచి ఉన్నారు. ఇప్పుడు మరోసారి కాకినాడ ఎంపీ పీఠం ఖాళీగా కనిపిస్తుంది. కాకినాడ పార్లమెంటు సీటు నుంచి పోటీ చేసేందుకు ప్రస్తుతానికి వైఎస్ఆర్సీపీకి మరో నాయకుడు కనిపించట్లేదు. 2024లో పోటీ చేసిన చలమల్లిశెట్టి సునీల్ ఇప్పటికే కాడి వదిలేసి ఆయన పార్టీకి దూరం అయిపోయారు. కాబట్టి 2029లో మరోసారి వంగ గీతకి కాకినాడ పార్లమెంట్ సీటు దక్కేదానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే దాంతోపాటుగా కాకినాడ రూరల్ సీటు కూడా వంగ గీతకి అవకాశం ఉండొచ్చు అనేటువంటి అంచనాలు చాలామందే వేస్తున్నారు. ప్రస్తుతం కాకినాడ నుంచి మాజీ ఎమ్మెల్యేగా మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఇన్ఛార్జిగా ఉన్నారు. అదే సమయంలో కన్నబాబు ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్నారు. దాంతో ఆయన ఉత్తరాంధ్రలో ఏదో ఒక అసెంబ్లీ స్థానం నుంచి పోటీలో ఉండాలి అనేటువంటి సంకల్పంతో కనిపిస్తున్నారు. దానికి తగ్గట్టుగా ఆయన అటు అధిష్టానం ముందు ఇటు క్షేత్రస్థాయిలోనూ కూడా కథ నడిపే ప్రయత్నం సాగిస్తున్నారు. అదే జరిగితే కన్నబాబు నిజంగా వైజాగ్ వైపు షిఫ్ట్ అయితే ఖచ్చితంగా కాకినాడ రూరల్ సీటు ఖాళీ అవుతుంది. అది ఖాళీ అయితే మాత్రం వంగ గీత పేరు పరిగణలో తీసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. దాంతో నిజంగానే వర్మ పార్టీ మారితే మాత్రం వంగ గీత అటు కాకినాడ ఎంపీగానా ఇటు కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగానా అన్నదే తేలాల్సినటువంటి అంశం. కాబట్టి వచ్చే ఎన్నికల్లో వంగ గీత భౌతవ్యం వర్మ చేతుల్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. మరి వర్మ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, వంగ గీత ఎటు టర్న్ కావాల్సి ఉంటుంది. చాలా ముఖ్యమైనటువంటి వ్యవహారాలు కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీకి సంబంధించి కీలకమైనటువంటి పరిణామాలు.